హలో హలో అగైన్. ఈరోజు నేను అండ్ మా కూతురు షాపింగ్కి వచ్చాం. 2 పిలకలు వేసుకొని మరీ వచ్చింది. ఊరి నుంచి రాగానే తీసుకొచ్చింది. అసలు రెస్ట్ లేకుండా అయ్యో ఆటో పోయింది. నౌ వీ విల్ గో ఫర్ షాపింగ్. కమాన్. కొద్దిగా ముందుకెళ్ళి సేల్స్ గారిని అడిగాము పిల్లల బట్టలు ఎక్కడని. ఆవిడ అటు చూపించక నేను అటు సాగగా ఈవిడ ఇటు సాగి రండి లెగిన్స్ తీసుకుందాం అని అటు ఇటు జేబులో చేతులు పెట్టుకొని మరీ తిరుగుతుంది పాప. ఏమీ కనబడలేదు. అటు చూసింది ఇటు చూసింది ఊగింది. అరే ఎస్, ఫైనలీ షీ గాట్ సంథింగ్. యా, చూపించు చిట్టి, చూపించు. ఎస్, గుడ్ గర్ల్. బాగుందా? నచ్చిందా? ఐ థింక్ షీ లైక్డ్ ఇట్. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు కలిపి తీస్తున్నారండి. చూద్దాం ఏం చేస్తారు అన్నది. ఓ బ్లాక్, బా కూతురు అంటే అమ్మా బాబో బాగా నచ్చినట్టుంది నా కూతురికి. మా ఆవిడ కూడా అయితే తీసింది. అండ్ యా, ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ గుడ్, బట్ ఇట్స్ నాట్ సీమ్స్ టు బి ఏ లెగ్గింగ్, సంథింగ్ డిఫరెంట్. ఓకే, మేము ఇంకా ఖజానా వేటలోనే ఉన్నాం. వన్ మోర్. ఎస్, గుడ్ కలర్, గుడ్ చాయిస్ చిటి. నైస్. బ్లాక్ లేకపోతే గ్రీనా? డాడీ టీషర్ట్ మరి తీసుకున్నామా? అది బాగుందా డాడీ? బాగుంది చిట్టి, నైస్. ఇది కూడా బాగుందా? ఎస్, ఇది కూడా చాలా బాగుంది. నైస్ సెలెక్షన్ చిట్టి. ఇప్పుడు నేను ట్రైలింగ్ రూమ్ వెళ్తున్నా డాడీ. ఓకే ఓకే చిట్టి, చలో చల్తే హే. ఏమైంది? ఎప్పుడు ఆఫీస్ పోనా? ఆఫీస్ 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 అంటే నన్ను గట్టిగా తట్టి నా కాసు చూడకుండా. ఓకే, అరే ఎతుకుతున్న కొద్ది దొరకలేదు. అటు చూసింది ఇటు చూసింది అండ్ షీఈస్ ట్రయింగ్ హార్డ్ టు ఫైండ్ ట్రయల్ రూమ్. యాస్, ఫైనల్లీ ట్రయల్ రూమ్. నువ్వు ఒకదాని వెళ్తావా అని చెప్పి సేల్స్ కళ్ళు అడగా ఎస్ అని ఖచ్చితంగా చెప్పి బట్టలు తీసుకొని లోపలికి వెళ్ళింది చిట్టి తల్లి. ఓ అమ్మో, వేసుకుంది. వెరీ నైస్, చాలా బాగుంది. వెరీ నైస్, గుడ్. అబ్బో, చాలా స్టైల్ ఉంది ఈ పాపకి. ఏంటంటారు ఫ్రెండ్స్? ఓ చింటి చిన్ చింటి చిన్ చింటి చింటిన్. అమ్మా అయ్యా, సూపర్. ఓకే, మమ్మీ ఇది మాలిష్ బాగుంది కదా, తీసుకున్నామా? ఫైనల్లీ బ్యాగ్ నా చేతికి ఇచ్చారు, మళ్ళీ వేశారు. ఏదో స్కూల్ బ్యాగ్, చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ నా మా ఆవిడకి మా పాప చెప్పులు సెలెక్ట్ చేస్తుంది. అండ్ షీఈస్ ప్రిఫరింగ్ హై హీల్స్ ఫర్ మై లవ్లీ 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 హరిక. అమ్మో, పెద్ద చెప్పులే తీసింది ఈవిడ. నైస్ సెలెక్షన్ కదండి, చాలా బాగున్నాయి చెప్పులు మాత్రం. బట్ ఐ థింక్ తన ఫుడ్కి సరిపోవటం లేదనుకుంటా. ఎస్, సైజ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫైనలీ ఈ చెప్పులు సెలెక్ట్ చేసింది మా అమ్మాయి మా ఆవిడకి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయి కదా? అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ. సో హియర్ we are finally. She gave me 100 rupees for entire stuff. అంటుంది 100 రూపీస్ ఇచ్చి మొత్తం కొనండి అని చెప్పింది. అండ్ షీ ఈజ్ పుషింగ్ మీ ఫార్వర్డ్. షీ గాట్ టు నో దట్ 100 రూపీస్లో ఏమీ రావని చెప్పి సో షీ ఈజ్ పుషింగ్ మీ ఫార్వర్డ్. వీళ్ళు షాపింగ్ కాదు కానీ నా పాకెట్స్ ఎంటీ అయ్యేటట్టున్నాయి. దేవుడా, చూస్తున్నా, చాలా ఇదిగా చూస్తున్నా. తక్కువ అయితే బాగుందని మనసులో ప్రార్థించుకుంటున్నా, కానీ క్షమించేటట్టు లేరు. నా ఇద్దరు లవ్లీ లేడీస్ ఈరోజు
ఒక లగ్గింగ్ అని చెప్పి మొత్తానికి గట్టిగానే లాగుతున్నట్టున్నారు. ఎంతసేపు బిల్ వేస్తావురా నాయన, తొందరగా చేరే. నువ్వు వేసే కొద్దీ నా బీపీ పెరుగుతుందిరా, తొందరగా చేరే ప్లీజ్ రా. ఓ ఫైనలీ వేసాడు బిల్ రెడీ. పర్లేదు, మరీ అంత ఎక్కువ షాపింగ్ అవైనా రీజనబుల్గా షాపింగ్ చేశారు. నాట్ ఏ హై ప్రైస్. గుడ్ జాబ్ గర్ల్స్, వెరీ గుడ్ జాబ్. నా చిట్టి తల్లి చూసారా ఎంత ఎగ్జైటెడ్. పేమెంట్ ఎందుకు? నేను 100 రూపీస్ ఇచ్చా కదా, ఎందుకు? నీ 100 రూపీస్ మళ్ళీ తీసుకున్నావు కదా, అందుకే నేను పేమెంట్ చేయాల్సి వస్తుంది. అమ్మయ్య, నా షాపింగ్ అయిపోయింది. మా డాడీ చాలా కొనేసాడు డ్రెస్, అందుకే నేను రిప్టూ ఉన్నా. అలా డ్రెస్తో షాప్ చేయండి. Oh God, she is very happy. Very happy. Nice to see her like that. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మో, తన స్టైలింగ్ లేదు. మొత్తానికి ఈ రోజుకి మా షాపింగ్ చేసి మేము ఇంటికి బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్.